పశ్చిమ బెంగాల్ రాజకీయ చైతన్యానికి మారుపేరు. కానీ అదే బెంగాల్లోని ఒక ప్రాంతంలో దశాబ్దాలుగా ఒక ఆలయ తలుపులు బందీ అయ్యాయి. భక్తుల ప్రార్థనలు వినపడలేదు, హారతి గంటలు మ్రోగలేదు. కేవలం పండుగ వస్తేనే తలుపులు తెరుచుకునే ఆ దుర్గామాత ఆలయం ఇప్పుడు శాశ్వతంగా భక్తుల కోసం సిద్ధమైంది. ఇది కేవలం ఒక ఎన్నికల గెలుపు మాత్రమే కాదు, ఒక ప్రాంతపు ఆధ్యాత్మిక స్వేచ్ఛకు నిదర్శనం. అది అసన్సోల్లో జరిగిన అసలైన మార్పు. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ ఆలయం ఎందుకు మూతపడింది? కృష్ణేందు ముఖర్జీ ఇచ్చిన హామీ ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని అసన్సోల్ నార్త్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడి బస్తీన్ బజార్లో శ్రీ శ్రీ దుర్గామాత చారిటబుల్ ట్రస్ట్ ఆలయం ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఆలయానికి ఒక వింత పరిస్థితి ఎదురైంది. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దుర్గామాత ఆలయం ఉన్నప్పటికీ అక్కడ నిత్య పూజలు జరిగేవి కావు. కేవలం దసరా మరియు లక్ష్మీ పూజ సమయంలో మాత్రమే కొన్ని రోజులు ఆలయం తెరిచి ఉంచేవారు. మిగతా ఏడాది పొడవునా ఆ తలుపులకు తాళాలు వేలాడేవి. స్థానిక భక్తులు తమ ఆరాధ్య దైవాన్ని రోజూ దర్శించుకోలేక ఎన్నో ఏళ్లుగా మదనపడ్డారు. ఈ ఎన్నికల సమయంలో అసన్సోల్ రాజకీయ చిత్రం మారిపోయింది. బీజేపీ తరపున బరిలోకి దిగిన కృష్ణేందు ముఖర్జీ ప్రజల కష్టాలను వింటున్నప్పుడు ఈ ఆలయ అంశం ముందుకొచ్చింది. మా అమ్మను మేము రోజూ చూసుకోలేమా అన్న భక్తుల ఆవేదనను చూసి ఆయన ఒక సంచలన హామీ ఇచ్చారు. మనం గెలిచిన వెంటనే ఈ ఆలయ తాళాలు శాశ్వతంగా తెరుచుకుంటాయి, ఇక్కడ నిత్యం పూజలు జరుగుతాయి అని మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే అసన్సోల్ పరిధిలోని అన్ని స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. గెలిచిన ఆనందంలో సంబరాలు చేసుకోవటం కంటే ముందు కృష్ణేందు ముఖర్జీ నేరుగా బస్తీన్ బజార్కు చేరుకున్నారు. వేలాది మంది భక్తుల సమక్షంలో శంఖారావాల మధ్య ఆ దుర్గామాత ఆలయ ద్వారాలను స్వయంగా తెరిచారు. ఏళ్లుగా చీకటిలో ఉన్న గర్భాలయం ఇప్పుడు దీపకాంతితో వెలిగిపోతోంది. కృష్ణేందు ముఖర్జీ స్వయంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇకపై ఈ ఆలయం 365 రోజులు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుందని ప్రకటించారు. ఇది కేవలం రాజకీయ విజయం కాదు, మా విశ్వాసానికి దక్కిన గౌరవం అని స్థానికులు భావోద్వేగానికి లోనవుతున్నారు. బెంగాల్ రాజకీయాల్లో గతంలో ఎదురైన అడ్డంకులు, భయాలను పక్కన పెట్టి ప్రజలు తమ సంస్కృతిని మళ్లీ ఘనంగా చాటుకుంటున్నారు. అసన్సోల్ గడ్డపై జరిగిన ఈ మార్పు ఇప్పుడు బెంగాల్ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు, ప్రజల మనోభావాలను గౌరవించడం కూడా అని ఈ ఘటన నిరూపించింది. ఏది ఏమైనా దశాబ్దాల తర్వాత దుర్గామాత ఆలయం నిత్యం తెరుచుకోవటం చూస్తుంటే బెంగాల్లో ఆధ్యాత్మిక వసంతం మొదలైందని అనిపించక మానదు. మరి ఆధ్యాత్మిక మార్పుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి.